శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యులు ఎంతో దృఢ సంకల్పంతో ఉండి రోగి కోలుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాడని, అలాంటి వైద్యులను గౌరవించడం ఆవశ్యకమని డాక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. సర్జన్స్ డే వారోత్సవాలలో భాగంగా శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 9 నుండి 15 వరకు జాతీయ శస్త్రవైద్యుల వారం జరుపుకుంటారని, వీటి ద్వారా శస్త్రచికిత్స నిపుణుల సేవలను గుర్తించి వారి కృషిని గౌరవించే సమయమని పేర్కొన్నారు. సర్జన్స్ డే వారోత్సవాల ద్వారా ప్రజలకు శస్త్రచికిత్సల గురించి అవగాహన కల్పించడానికి, శస్త్రచికిత్సల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒక అవకాశంగా భావించాలని వైద్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్జన్స్ డే సందర్భంగా వీక్ లాంగ్ ప్రోగ్రాము అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు మన విజయనగరం తిరుమల మెడికల్ హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ 1 వీక్ ప్రోగ్రామ్ 8th నుంచి 15th వరకు, రేపటి వరకు. రేపు ఔరంగాబాద్లో నేషనల్ వైడ్ సర్జన్స్ అందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఈ 1 వీక్లో ఏంటంటే సిఎంఈ చేయటం, మనం రోబోటిక్ సిఎంఈ చేసాం మన 8th. అలాగే డిఫరెంట్ మెడికల్ క్యాంపులు చేసామని. ఒక మెడికల్ ఫ్యాకల్టీలో సర్జరీ, ఏదర్ బ్రెయిన్ సర్జన్ కానీ, హార్ట్ సర్జరీ కానీ, అలాగే కడుపు సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీ కానీ, ఏదైనా సరే చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మనం ఏంటంటే చేసేటప్పుడు కూడా బ్రెయిన్ని జాగ్రత్తగా కంట్రోల్డ్గా మనం ఏం చేస్తాం ఫోకస్డ్గా ఉండాలి. అలాగే సర్జన్ షుడ్ హ్యావ్ ఏ ఈగిల్ సైజ్ ఉండాలి. ఫింగర్స్ హార్డ్గా ఉండకూడదు, స్మూత్గా లేడీస్ ఫింగర్ అంటారు. లైన్స్ హార్ట్ ఉండాలి, క్యామిల్స్ లెగ్స్ ఉండాలి. అలా ఉంటేనే ఈ సర్జన్ అనేది పర్ఫెక్ట్గా అవుతారు. ఇవన్నీ క్యారెక్టర్స్. డేరింగ్ ఉంటేనే మేము ఆపరేషన్ చేయాలి. మేము ఏంటంటే ఓపి చూస్తాము, తర్వాత ఆఫ్టర్ 2 o'clock 3 మనం అలాగే కొంతమంది మార్నింగ్ లోపల చేస్తుంటాం, ఎవరికీ తెలియదు ఉంటుంది. కానీ రిజల్ట్ అన్నది మీరు గ్రహిస్తూ ఉంటారు, పేషెంట్ తాలూకా గ్రహిస్తారు. రోటరీ క్లబ్ విజయనగరం ద్వారా 5 ఏళ్ల క్రితం స్థాపించబడింది. దానికి ప్రేరణ మాకు డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు. ఆయన రోటరీ క్లబ్ మెంబర్ కూడాను. సో బ్లడ్ బ్యాంక్ పెట్టండి, పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాము. నేటికి 5 ఏళ్ళలో 10,000 యూనిట్స్ సుమారు కలెక్ట్ చేసాము. ఇది ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు సర్జన్స్ డే సందర్భంగా మా రోటరీ మెంబర్ అయిన డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ఇక్కడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. సో ఈ ప్రస్తుతం అది జరుగుతూనే ఉంది. మేము బ్లడ్ బ్యాంక్లో కూడా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని సెలబ్రేట్ చేస్తూ అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిపిస్తున్నాం.